హలో డియర్ ఆస్పిరెంట్, చూడండి సమ్ ఇఫ్ p ఈక్వల్ టు త్రిబుల్ క్యూ బి ఏ 3 డిజిట్ నెంబర్ అంటే 3Q అనేది ఒక 3 డిజిట్ నెంబర్ అంట. ఓకేనా? p అనేది ఏంటంటే ఇక్కడ ఒక 3 అంకెల సంఖ్య. ఓకేనా అండి? సరే, వాట్ ఈస్ ద హెచ్ఎఫ్ ఆఫ్ p అండ్ 481? pకిని అలాగే 481కి ఏం అడిగాడంటే హెచ్ఎఫ్ అడిగాడండి. ఏం అడిగాడండి? హెచ్ఎఫ్ గసాబా అడిగాడండి. సో చూసుకుంటే కనుక సమ్ ఏంటనే చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, p ఈక్వల్ టు త్రిబుల్ క్యూ అండి. p ఈక్వల్ టు ఏంటంటే ఇక్కడ త్రిబుల్ క్యూ అండి. సో నేనేం నోట్ చేస్తానంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే కనుక క్యూ అనేది కామన్ తీసుకుంటే ఏమవుతుందంటే 111 అవుతుందండి. క్యూ కామన్ తీస్తే ఏమవుతుందండి? 111 అవుతుందండి. ఇక్కడ ఈ క్యూ కామన్ తీసుకోవచ్చు అనే ఐడియా మీలో ఉండాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వస్తే మిగతాదంతా వచ్చేస్తుందండి. సో 111కి హెచ్ఎఫ్ ఏమవుతుందంటే అసలు ఫ్యాక్టరైజేషన్ ఏంటంటే 3 × 37 అండి. అంటే చూసుకోండి, 3 37 ఏమవుతుందంటే 111 అవుతుందండి. ఓకేనా? సో 3 30 90, 3 ఏళ్ళ 21 అండి. ఎందుకంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ 3 కాబట్టి 3 ఏకంతో పోయిందండి. అంటే ఇక్కడ చూసుకుంటే కనుక దీనికి హెచ్ఎఫ్ ఏమవుతుందంటే p అన్నదానికి 37 అయితే హెచ్ఎఫ్ అవుతుందండి. మరి 481కి కూడా హెచ్ఎఫ్ ఏమవుతుందో చూద్దామండి. 37 అవుద్దా లేదో చూసుకుంటే కనుక 37 1 జా 37 అండి. రిమైండర్ వచ్చేసరికి ఏంటంటే 11 అండి. 11 అంటే పక్కన ఒకటి ఉంది కదా, 11 1 111. 111 అంటే 37తో ఎన్నిసార్లు పోయిందండి? 3 సార్లు పోయిందండి. సో చూసుకుంటే p అన్నదానికి 37 హెచ్ఎఫ్ అండి, 481కి కూడా 37 హెచ్ఎఫ్ కాబట్టి ఆప్షన్ 3 ఫ్రెండ్స్. రైట్ అండి.